పొద్దుమలుపు రెండవ భాగం. ఒకటవ భాగంలో చిన్నబాబుని మల్లిక పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది. దాంతో అతనికి గతమంతా కళ్ళ ముందు మెదులుతుంది. కథ కొనసాగుతుంది. శాస్త్రి ఇచ్చిన రూపాయల కాగితాలు, చిల్లర డబ్బులు లెక్క పెట్టుకుంటూ కూర్చో, కాఫీ తాగిపోదువు గాని అన్నాడు రాంబాబు. రాటకి చేరబడి అరుగు మీద కూర్చున్నాడు శాస్త్రి. అతని కనులు మల్లిక కోసం వెతుకుతున్నాయి. మిద్దె గదిలోకి వెళ్ళి డబ్బు సొరుగు పెట్టెలో పెట్టి మళ్ళీ వచ్చి శాస్త్రి ఎదర ఓ చెయ్యి విరిగిన కొయ్య కుర్చీలో కూర్చుంటూ, ఏమిటయ్యా విశేషాలు? ఈ మధ్యన నన్నెవరన్నా అడిగారా అని ప్రశ్నించాడు రాంబాబు నవ్వుతూ. దత్తుగారు అడిగారండి. దత్తుగారా అని అడిగాడు రాంబాబు నిటారుగా కూర్చుంటూ. అవును, దత్తుగారే వ్రతం చేసుకుంటారట. మీరు ఊరు నుంచి ఎప్పుడొస్తారు అని అడిగారు. ఊరు వెళ్ళారని నేను చేయించగలనని చెప్పానండి, కానీ మీరు వచ్చాకే చేయించుకుంటామన్నారండి అన్నాడు శాస్త్రి. మళ్ళీ ఆ లాల్చి ఓణి ఇలా ఇవ్వమ్మా, దత్తుగారింటికి వెళ్ళాలి అని మల్లికని పిలిచి చెప్పాడు రాంబాబు. అతనికి లాల్చి ఓణి ఇస్తూ, నాన్న, దత్తుగారంటే అల్లప్పుడు రామకోవెల్లో హరిదాసు గారికి సన్మానం చేశారు, పచ్చగా పొడుగ్గా ఉంటారు, ఆయనేనా అడిగింది మల్లిక. అమ్మ పిచ్చి తల్లి, దత్తుగారే తెలియదా? అతనేనమ్మా అని కూతురుకు చెప్పి, శాస్త్రి నువ్వు ఉంటావా వెళ్తావా అడిగారు శాస్త్రిని రాంబాబు. మరి పనేముంది అని అతని వెంట రోడ్డు మళ్ళే వరకు వెళ్ళి తన ఇంటికి వెళ్ళిపోయాడు శాస్త్రి. అతను మల్లికను పలకరించాలని, ఆమెకు సంబంధం కుదిరిందేమో తెలుసుకోవాలని అనుకున్నాడు, కానీ అవకాశం కుదరలేదు. అతను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాడు, రాంబాబు గారు కూతుర్ని తనకెందుకు ఇవ్వకూడదు అని. అటువంటి అభిప్రాయం ఏనాటికైనా కలగాలని, మల్లిక తన భార్య అయిపోవాలని దేవుళ్ళకి మొక్కుకుంటాడు. అంతేకాని మల్లికను చూస్తాడు, మాట్లాడాలనుకుంటాడు. ఫ్రీగా ఆమె గలగల నవ్వుతూ మాట్లాడితే బావుండును అనుకుంటాడు. ఎప్పుడైనా తెగించి మల్లిక బాగున్నావా అని ప్రశ్నిస్తాడు. ఎలా కనిపిస్తున్నాను నీకు అంటుంది మల్లిక నవ్వుతూ. ఆ నవ్వు అతను కోరుకున్నది కాదు. తనని హేళన చేస్తున్నట్లుంటుందా నవ్వు. ఇవాళ రాంబాబు కాఫీ తాగి వెళ్ళమన్నాడు కనుక అతను వెళ్ళాక కాసేపు మల్లికతో మాట్లాడి ఆమె పెళ్లి సంబంధం వివరాలు అడగాలనుకున్నాడు. కానీ రాంబాబు దత్తుగారి పేరు వినంగానే తనకు కాఫీ ఇస్తానన్న మాట కూడా మర్చిపోయి ఉంటావా వెళ్తావా అని అడిగేశాడు. శాస్త్రిని చూస్తూనే అంతా ఖచ్చితంగా ఇచ్చి వచ్చేసావేమిట్రా వెర్రి నాగమ్మ, వెళ్ళెప్పుడు మాట మాత్రమన్నా చెప్పావు కావు అంది శాస్త్రి తల్లి అప్పల నరసమ్మ కొడుకు అమాయకత్వానికి జాలిపడుతూ. అందులో డబ్బులు మిగిల్చుకుంటే ఈసారి పౌరోహిత్యం అప్పగించాడు అన్నాడు శాస్త్రి విసుగ్గా. ఎంతొచ్చిందో ఏమో అతనికి లెక్కేమిట్రా, అవకాశం వచ్చినప్పుడే 4 డబ్బులు వెనకేసుకోవాలి. ఆవలిస్తే పేగులు లెక్కెట్టేస్తాడు రాంబాబు. అతనికి అన్ని లెక్కలు తెలుసు. సరే నీ కర్మ, ఏదో 4 డబ్బులు సంపాదిస్తే పెళ్లి పెటాకులు చేసుకుంటావని నా ఆశ. ఎలా బతుకుతావు ఏమో నిట్టూర్చి ఇంట్లోకి వెళ్ళిపోయిందావిడ. ఆమె వెనకే నడిచి అమ్మా అంటూ పిలిచాడు శాస్త్రి. ఏమిటి అన్నట్లు చూసింది అప్పల నరసమ్మ కొడుకు వైపు. రాంబాబు గారు అని ఆగిపోయాడు శాస్త్రి. అతను మల్లికకు సంబంధం కుదరకపోతే రాంబాబు గారిని నువ్వు మల్లికను నా కొడుక్కివ్వండి అని అడుగు అని అందామని అనుకున్నాడు. కానీ అంత మాట అనటానికి గొంతుకేదో అడ్డం పడినట్లయింది. పెదవులు విడలేదు. ఏమిట్రా, రాంబాబు గారు ఏమిటి నవ్వబోతూ అడిగిందావిడ. అతనేమీ అనలేదు. వాళ్ళ అమ్మాయికి సంబంధం కుదిరిందా అని. లేనట్టుంది. వెళ్ళావు కదా, ఆయన్ని అడగలేకపోయావా? అడిగితే ఏమనుకుంటారో అని. పోన్లే, కుదిరితే మనకేం, కుదరకపోతే మనకేం. ఒక్క కూతురు, పెళ్లి కొడుకుల్ని ఎంచడు, ఇంత వేగిరం పెళ్లి చేస్తాడా? అవును, ఒక్క కూతురు. మల్లికకు మంచి చదువు, ఉద్యోగం, డబ్బు ఉన్న అబ్బాయిని చేస్తారు రాంబాబు గారు అనుకున్న శాస్త్రి మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఎంత మందలించుకున్నా అతని మనసు మల్లిక వైపు నుంచి మరలటం లేదు. అలానే మల్లిక చిన్నబాబుని మరవలేకపోతోంది. అతన్ని కోరుకుంటున్న మనసు ఆమె చెప్పే హితవులు వినటం లేదు. శాస్త్రి రాంబాబు దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అతని దయాధర్మాలతోనే జీవిస్తున్నాడు. అతనికి తను ఉన్న ఇల్లు తప్ప ఇతరత్రా ఆస్తులేమీ లేవు. తండ్రి లేడు, తోబుట్టువులు లేరు. అతని తండ్రి పోయిన తర్వాత విఘ్నేశ్వర పూజ చేయించటం మొదలు ఉపనయనం, పెళ్ళి వగైరా కార్యాలన్నీ చేయించటం మంత్రాలతో సహా చెప్పించినవాడు రాంబాబే.
రాంబాబుకి శాస్త్రి అంటే అభిమానం, వాత్సల్యం ఉన్నాయి. మిగతా వాళ్ళల్లా కమిషన్ కొట్టాడు, ఖచ్చితంగా డబ్బిస్తాడు, అబద్ధం ఆడడు. అందుకని ఏ ఇంట్లో ఏ చిన్న కార్యమైనా శాస్త్రినే పంపిస్తాడు రాంబాబు. మిగతా వాళ్ళకి ఉడుకుమొత్తనంగా ఉంటుంది. అయినా ఎవరినీ ఖాతరు చేయడు రాంబాబు. నిజానికి రాంబాబు పౌరోహితుడిలా గుండు పిలకతో ఉండడు. ఖరీదైన గ్లాస్కో పంచెలు కడతాడు. చేతికి రిస్టువాచి, వేళ్లకి రాళ్ల ఉంగరాలు, అక్కడక్కడ నెరిసిన నొక్కునొక్కుల క్రాఫు అందంగా దువ్వుకొని ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా దర్జాగా సైకిల్ మీద వెళ్తాడు. ఆ ఊర్లో సైకిల్ బెల్లు వినిపిస్తే రాంబాబు తప్పితే దత్తుగారు వీరిద్దరిలో ఎవరో వస్తున్నట్లే అనుకుంటారు జనం. మల్లికను ఎవ్వరూ లేకుండా ఏకాంతంలో కలిసి తనంటే ఆమెకు ఎలాంటి అభిప్రాయమో కనుక్కోవాలి అనుకున్న శాస్త్రి అవాళ సాయంత్రం 5 గంటలకి శివాలయానికి వెళ్ళాడు. వెళ్తూనే మంటపంలో చేతులు కట్టుకుని పచార్లు చేస్తున్న చిన్నబాబుని చూసి గతుక్కుమని మళ్ళీ సర్దుకొని, నమస్కారం చిన్నబాబు గారు అన్నాడు నవ్వబోతూ. నమస్కారం, ఏమిటిలా వచ్చావు? శివదర్శనానికే అని నవ్వి, పూజారి ఇంకా రాలేదు, పిలుచుకురా అన్నాడు చిన్నబాబు. అక్కడికి కొంత దూరంలో ఉన్న పూజారి ఇంటివైపు నడిచాడు శాస్త్రి. అక్కడ నీలకంఠేశ్వర స్వామిని ప్రతిష్ఠించినది దత్తుగారి తండ్రి. అర్చకుడిని నియమించి అతనికి ఇల్లు, భుక్తికి కొన్ని భూములు రాసిచ్చింది ఆయనే. దేవునికి పూజా పునస్కారాలు సరిగ్గా జరుగుతున్నాయో లేదో చూడటం వరకే దత్తుగారి డ్యూటీ. తర్వాత ప్రతి సంవత్సరం కళ్యాణం జరిపిస్తారు. ఆ కళ్యాణానికి రాంబాబు హాజరవుతాడు. ఆ కళ్యాణం జరిగే 5 రోజులు ఆ ఊరి వాళ్ళందరికీ పండగే. తర్వాత బీదలకు సంతర్పణ చేస్తారు. శాస్త్రి, చిన్నబాబు ఇద్దరూ దైవదర్శనం చేసుకుని మంటపంలో కూర్చున్నారు. ఇద్దరూ చూస్తున్నది మల్లిక రాక కోసమే. మల్లిక వచ్చే లోపున శాస్త్రి వెళ్ళిపోతే బాగుండును అనుకుంటున్నాడు చిన్నబాబు. చిన్నబాబు తొందరగా వెళ్ళిపోతే బాగుండును అనుకుంటున్నాడు శాస్త్రి. 5, 10, 15 నిమిషాలు గడిచాయి. మీరింకా కూర్చుంటారా అండి అడిగాడు శాస్త్రి చిన్నబాబుని. నువ్వు వెళ్తావా? వెళ్ళు, నేను కాసేపు కూర్చుంటాను అన్నాడు చిన్నబాబు. ఈ గడిచిన 15 నిమిషాల్లో వాళ్ళిద్దరి మధ్య పొడి పొడి మాటలే దొర్లాయి. నువ్వేమిటి ఇవాళ శివాలయానికి వచ్చావు అని చిన్నబాబు అడిగితే కొంచెం సిగ్గుపడ్డట్లయి, ఉత్తినే సోమవారం కదా అని తడబాటుగా అన్నాడు శాస్త్రి. శాస్త్రి వెళ్ళిపోయిన తర్వాత తేలిగ్గా ఊపిరి పీల్చి వదిలాడు చిన్నబాబు. ఎదురైన మల్లికను రెప్పవాల్చకుండా చకితుడై చూసిన శాస్త్రి పలకరించాలనుకుంటుండగానే అతని పక్క నుంచి వెళ్ళిపోయింది మల్లిక. మళ్ళీ ఆమె వెనుక శివాలయానికి వెళ్తేనో అనుకున్న శాస్త్రి నిల్చుని వెళ్తున్న ఆమె వైపు చూశాడు. మండపంలో చిన్నబాబు కూర్చున్న విషయం గుర్తొచ్చి బాగుండదనుకుని ఇంటివైపు నడక సాగించాడు. మల్లికను చూస్తూనే సంతోషంతో వికసించింది చిన్నబాబు వదనం. చిరునవ్వుతో గుడ్ ఈవినింగ్ అన్నాడు. గుడ్ ఈవినింగ్, బాగున్నారా? ఎప్పుడొచ్చారట ఊరు నుంచి? నిన్ననే. మీరు బాగున్నారా? దేవుణ్ణి చూసి రండి అన్నాడు చిన్నబాబు. ఆమె తన వైపు చూడలేదు. ఏదో పలకరించాలన్నట్లుంది ఆ ప్రశ్న. సిగ్గుపడుతున్నట్లు ముడుచుకుపోయింది. కనురెప్పలు బరువుగా వాలినట్లయింది. బుగ్గలు ఎర్రబారాయి. తన దగ్గర ఎందుకు సిగ్గుపడుతుంది అమ్మాయి? ఆమెను చూడాలని, మాట్లాడాలని తనకెందుకు ఈ ఆరాటం? నీలకంఠేశ్వర పాదోదకం పావనం శుభం అర్చకుని గొంతు. తల వంచి అటువైపు చూశాడు చిన్నబాబు. మల్లిక చేతిలోని తీర్థం కన్నులకద్దుకొని తాగి ఆ చెయ్యి తల మీద రాసుకుంది. సర్దుకొని కూర్చున్నాడు చిన్నబాబు. మెత్తని అడుగుల సవ్వడి అతని ముందు నుంచి వెళ్ళిపోతోంది మల్లిక. కాసేపు కూర్చుని మల్లికతో మాట్లాడాలని అనుకుని అప్పటి వరకు ఆ క్షణాల కోసం ఎదురు చూసిన చిన్నబాబు కంగారుగా వెళ్ళిపోతున్నారా అన్నాడు. ఆమె చప్పున నిల్చుని అవునండి అంది అతని వైపు చూడకుండానే. రండి, కాసేపు కూర్చుని వెళ్ళండి అభ్యర్థించాడతను. మౌనంగా వచ్చి అతని ఎదర కొద్ది దూరంలో కూర్చుంది మల్లిక. నాన్నగారున్నారా ఇంట్లో? చిరునవ్వుతూ ప్రశ్నించాడు చిన్నబాబు. అసలు ఆమెతో ఏం మాట్లాడాలో అతనికి తోచటం లేదు. తల అడ్డంగా ఊపింది మల్లిక. మీరెప్పుడొచ్చారు ఊరు నుంచి? చెప్పింది మల్లిక. పెళ్లి సంబంధం కుదిరిందా? నవ్వుతూ అడిగాడు చిన్నబాబు. లేదన్నట్లు తల ఊపి మరికొంచెం తల వంచింది మల్లిక. ఈ అమ్మాయికి ఇంత సిగ్గు హఠాత్తుగా ఎందుకొచ్చింది? నవ్వొచ్చింది చిన్నబాబుకి. 2 నిమిషాల తర్వాత మీ పెళ్లి సంబంధం గురించి నాకెలా తెలిసిందని అనుకుంటున్నారా? మీ నాన్నగారు అన్ని విషయాలు మా నాన్నగారికి చెబుతారు అన్నాడు చిన్నబాబు. తల వంచి కూర్చున్న మల్లిక పెదవులపై హాస్యరేఖ విరిసింది. క్షణం తర్వాత అడిగింది. అతని ముఖంలోకి ఓసారి చూసి మళ్ళీ వెంటనే చూపులు వాల్చుకుంటూ, అయితే కుదిరిందా అని ఎందుకు అడిగారు అని గలగలా నవ్వేసి ఏం మాట్లాడాలో తెలియక అన్నాడు చిన్నబాబు. మరి వెళ్తాను అని లేచి నిల్చుంది మల్లిక.
మీరు రోజు వస్తుంటారా ఇక్కడికి అడిగాడు చిన్నబాబు. ఆహా, సోమవారం. మా అమ్మ చెప్పింది ప్రతి సోమవారం ఓసారి శివదర్శనం చేసుకుంటే మంచిదని అంటూనే మండపం మెట్లు దిగింది మల్లిక. వెళ్తున్న ఆమె కనిపించే వరకు కన్నార్పకుండా చూశాడు చిన్నబాబు. ఆమె కనుమరుగయ్యాక బరువుగా ఊపిరి పీల్చి వదిలాడు. ఏమిటిలా తన మనసు వెర్రితలలు వేస్తోంది? ఆమెను చూడాలని, మాట్లాడాలని, ఇంకా ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆరాటపడే ఈ మనసుకి ఎలా బుద్ధి చెప్పాలి? మల్లికని పెళ్లి చేసుకుంటానని అంటే నాన్నేమంటారు? 4 తన్ని నోరు మూయిస్తారు. కులం, సాంప్రదాయం, అంతస్తులు అక్కర్లేదట్రా. నీ కళ్ళకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అనేయటమేనా? మేము నలుగురిలో తలెత్తుకుని తిరగొద్దు. తన తల్లి మందలిస్తుంది. ఊహా ప్రపంచమంతా మధురమైనది కాదు, వాస్తవ ప్రపంచం. వాకిట్లో వెన్నెట్లో తెల్లని పక్క మీద వెల్లకిలా పడుకొని మల్లికతో తన జీవితం ముడిపెట్టుకొని ఎన్ని కమ్మని కలలు కంటాడు. ఉదయం పక్క మీద నుంచి లేస్తూనే కలలు కరిగిపోతాయి. చిన్నబాబు, తొందరగా ముఖం కడిగి తెమలండి అంటూ ఏదో పని పురమాయిస్తారు తండ్రి. యాంత్రికంగా అతను చెప్పే పనులు చేస్తాడు తను. మల్లికను చూసిన దగ్గర నుంచి అతని మనసు నిర్మలంగా లేదు, స్వస్థత కోల్పోయింది. పూజారి వచ్చి అతని ఎదుర కూర్చొని కాసేపు కబుర్లు చెప్పాడు. అన్యమనస్కంగానే అతను చెప్పే మాటలకు ఊకొట్టడం, చిన్నగా నవ్వటం చేశాడు చిన్నబాబు. తర్వాత లేచి ఇంటివైపు నడిచాడు. వీధి వరండాలో బల్ల మీద కూర్చొని నస్యం పీల్చి చెయ్యి భుజాల్ని కప్పిన కద్దరు శాలువతో తుడుచుకుంటూ తమరెందుకు అర్జెంటుగా రమ్మన్నారట అన్నారు రాంబాబు ఈజీ చైర్లో వెనక్కి వాలి హుందాగా కూర్చున్న దత్తుగారి వైపు చూస్తూ. ఏమిటి, ఈ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు జరిపించటం విషయం మర్చిపోయినట్లున్నారు? అమ్మాయి పెళ్లి గురించి బెంగపడకండి రాంబాబు గారు, మీకెటువంటి సహాయం చేయటానికైనా నేనున్నాను అన్నారు దత్తు నిటారుగా కూర్చుని పెదవులపై చిరునవ్వు చిందిస్తూ. అమ్మమ్మ, ఎంత మాట! మీ సహాయం లేనిదే నేను అమ్మాయి పెళ్లి చేయగలనేమిటండి? శ్రీరామనవమి ఉత్సవాల సంగతి మర్చిపోవటం ఏమిటండి? బొమ్మలకు ఆర్డర్ ఇచ్చారా? అతని మాట మధ్యలో అడిగారు దత్తు. ఎంతసేపు, ఇంకా 10 రోజులు టైం ఉంది కదా, తెప్పిద్దాం. మన శాస్త్రి ఉంటాడు, ధూపం దీపం నైవేద్యం అన్నీ చూసుకుంటాడు. శాస్త్రి చురుకైన కుర్రాడు సుమండి, మిమ్మల్ని మించిపోయేట్టున్నాడు. నా శిష్యుడే కదండి నవ్వాడు రాంబాబు. ఇదిగో అని జేబులోంచి పర్సు తీసి 200 రూపాయల కాగితాలు తీసి రాంబాబుకిస్తూ, ఊళ్ళో చందాల సంగతి మీరే చూసుకుంటారు కదూ అన్నారు దత్తు. అదంతా నా బాధ్యత. గత సంవత్సరం కన్నా ఘనంగా చేయిద్దామని నా అభిలాష. 9 రోజులు ఏవో ప్రోగ్రాంలు పెట్టిద్దామనుకుంటున్నాను. ఏమంటారు? నేనేమంటాను? మీ అభిప్రాయమే నా అభిప్రాయం. రాముని కళ్యాణం ఘనంగా జరిపిస్తే మీ అబ్బాయి పెళ్ళి ఘనంగా జరుగుతాయి. ప్రోగ్రాంలు అంటున్నారు ఏమిటి? అప్పన్న శాస్త్రి గారి హరికథ, కృష్ణతులాభారం ఎలాగూ ఉంటుంది. రికార్డు డాన్సులు గట్రా పెట్టిస్తారేమిటి? నవ్వుతూ ప్రశ్నించారు దత్తు. ఉండాలండి. రికార్డింగ్ డ్యాన్స్ ఒకరోజు, హరికథ వరుసగా 2 రోజులు కాకుండా 9 రోజుల్లో 2 రోజులు డబ్బు కూడితే వేదాంతం వారికి కూడా ఒప్పిస్తే బాగుంటుందేమో అని నసిగాడు రాంబాబు. అమ్మమ్మ, తట్టుకోలేం. వచ్చే సంవత్సరం చూద్దాం గాబరాగా అన్నాడు దత్తు. ఎందుకు తట్టుకోలేమండి? ఆ ప్రోగ్రాం మీరే పెట్టించగలరు తలుచుకుంటే. నేను తలుచుకోవటం లేదు, కానీ ఉన్నంతలో ఘనంగా జరిపించేయండి. లేనిపోని ఆర్భాటాలకు పోయి చిక్కుల్లో పడొద్దు. చిత్తం. అందుకే నా కబురు పంపారు. అందుకే పండగ దగ్గర పడిపోతుంది రాంబాబు గారు. ఒక్కరూ లేరు. కూతురికి సంబంధాలు వెతికే సందడిలో శ్రీరామనవమి మర్చిపోయారు కాబోలని. ఎంత మాట! మర్చిపోతానా? నాకు తెలియదు. మీక శ్రీరామచంద్రమూర్తి అంటే ఎంత భక్తో, ఎంత విశ్వాసమో. ఆ రాముని కళ్యాణంలానే మా అమ్మాయి పెళ్లి కూడా మీ చేతులతో జరిపిస్తే. నవ్వుతూ చేతులు నులుముకున్నాడు రాంబాబు. సంబంధం చూడండి, జరిపించేద్దాం అంటున్నాను కదండి అని క్షణం ఆగి, మీరు నచ్చుకుంటే నాదొక సలహా అన్నారు దత్తు రాంబాబు ముఖంలోకి సూటిగా చూస్తూ. మీ సలహా అమోఘం కదండి, ఇవ్వండి అన్నాడు రాంబాబు. అతనేం సలహా ఇవ్వబోతున్నాడు అనే ఆతృతతో అతని ముఖంలోకి చూస్తూ. శాస్త్రి అన్నారు దత్తు. శాస్త్రి ఏం చేశాడండి? వాడు జాగ్రత్త అయిన వాడేనే. మీ అమ్మాయిని అతనికే ఇచ్చి అల్లుణ్ణి ఇంటికి తెచ్చుకుంటే ఎలా ఉంటుందంటారు? రాంబాబు మనసు నొచ్చుకుంది. అతను తన కూతుర్ని బాగా చదివిన వాడికి, ఉద్యోగస్తుడికి ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ శాస్త్రిని అల్లుడిగా ఊహించనన్నా లేదు. ఆ ఊహ భరించలేడు. ఆహా, మా ఆడవాళ్ళు అంగీకరించరండి అన్నాడు కదిలి సర్దుకొని కూర్చుంటూ. ఆడవాళ్ల మాట వింటామటండి? మంచి చెడులు మనం ఆలోచించుకోవాలి, కానీ నచ్చజెప్పండి. సరే, నమస్కారం, వస్తానండి
అని మరి నిలవకుండా వీధి వరండా మెట్లు దిగిపోయాడు రాంబాబు. నమస్కారం, మంచిది, వెళ్ళిరండి అన్నారు దత్తు. రాంబాబు వెళ్ళగానే దత్తుగారు కూర్చున్న దగ్గరకు వచ్చింది కమలమ్మ. చూసావా, శాస్త్రికి కూతుర్నివ్వటం ఇష్టం కాదు రాంబాబుకి అన్నాడు దత్తు భార్య వైపు చూసి కనుబొమ్మలు ఎగరేసి నవ్వుతూ. మీరు అతనికి అలా సలహా ఇవ్వటం బాగులేదు. శాస్త్రికి ఏముంది కనుక కూతుర్నిస్తాడు. రాంబాబు బాగా సంపాదించుకుంటున్నాడు. ఒక్కగానొక్క పిల్ల. కట్న కానుకలిచ్చి మంచి సంబంధం చేస్తాడు. మల్లిక అందమైన అమ్మాయి అంది కమలమ్మ. కట్న కానుకలిచ్చి తెచ్చుకున్న అల్లుడు కాలుకి చేతికి అవుతాడేమిటి ఇతని వెర్రి కానీ. ఏదో వాళ్ళిష్టం, మనం అలాంటి సలహాలు ఇవ్వకూడదు. సరే మేడం, చెప్పావు కదా అని నవ్వి, మన అబ్బాయి గారు ఏమంటారు అన్నాడు దత్తు నవ్వుతూ. ఏమంటాడు, వాడికి ఇప్పట్లో పెళ్ళొద్దట. నచ్చజెప్పు, అందరికీ ఇదే సలహా, నచ్చజెప్పు అని. చిన్న పిల్లాడేమిటండి, మనకి చిన్నపిల్లాడు కదూ. మీరు నచ్చజెప్పండి అయితే. నా దగ్గర వాడికి భయమే కానీ చనువు లేదు. సరే చెబుతాలేండి అంది కమలమ్మ. తర్వాత వారి సంభాషణ శ్రీరామనవమి ఉత్సవాలు జరిపించడం వైపు మళ్ళింది. రాముడు, లక్ష్మణుడు, సీత మట్టి బొమ్మలు అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. అక్కడ కూర్చుని పూజాధికాలు నిర్వర్తిస్తున్న శాస్త్రి పవిత్రంగా నిర్మలంగా కనిపిస్తున్నాడు. వచ్చి దర్శించి వెళ్లే భక్తులకు విసుగు విరామం లేకుండా తీర్థప్రసాదాలిచ్చి పళ్ళెం పట్టి శటగోపం పెట్టి ప్రసాదాలు ఇవ్వటంలో సతమతమవుతున్నాడు. అతని అవస్థ చూసి దత్తుగారు జాలిపడి, నీకు అసిస్టెంట్ని ఇవ్వలేదటయ్యా నవ్వుతూ ప్రశ్నించారు శాస్త్రిని. అడిగానండి రాంబాబు గారిని, అక్కర్లేదన్నారండి అన్నాడు శాస్త్రి అమాయకంగా. నీకు రోజుకి ఎంతిస్తారేమిటి? రోజుకి కాదండి, అయినా పెద్దలు, మీకు తెలియదేముంది అన్నాడు శాస్త్రి. నిజం నాకు తెలియదు. 9 రోజులకి మొత్తం ఒకేసారి ఇస్తారా? అవునండి. ఎంత? 116 అని. నేను చెబుతానుండు. 116 పళ్ళెంలో డబ్బులు మీకేనా? అతను తీసుకుంటాడా అడిగాడు దత్తు నవ్వుతూ. అతనే తీసుకుంటారండి. రాంబాబు గారిది లాభసాటి బిజినెస్సేనే అని మళ్ళీ నవ్వి, అప్పయ్య శాస్త్రికి చెబుతాను, నీకు సాయంగా ఉంటారు. 116 నేను చెబుతానులే అని తీర్థం తీసుకుని ప్రసాదం కనులకద్దుకుని నోట్లో వేసుకుని రూపాయి కాగితం పళ్ళెంలో వేసి, ఇది నువ్వు తీసుకో అన్నాడు దత్తు. చిత్తం అన్నాడు శాస్త్రి సంతోషంగా. ప్రతి సంవత్సరం ఆ ఊళ్ళో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఊరు మొత్తం చందాలు సేకరిస్తాడు రాంబాబు. అదీ కాక అదనపు ఖర్చులన్నీ దత్తుగారు భరిస్తారు. తర్వాత కళ్యాణం స్వయంగా జరిపిస్తారు దత్తుగారు. దత్తుగారు వెనక్కి 2 అడుగులు వేశారో లేదో మల్లికొచ్చింది సీతారాముల దర్శనం చేసుకోవటానికి. ఓ, రాంబాబు గారు అమ్మాయా? ముసిముసిగా నవ్వుతూ పలకరించారు దత్తు. నమస్కారం అండి తడబాటుగా చేతులు జోడించింది మల్లిక. నమస్తే. నాన్నగారు ఇంట్లో ఉన్నారమ్మా? ఏదో మాట్లాడాలని ఆ ప్రశ్న వేశాడు దత్తు. లేరండి, ఉత్సవాలు కదా, ఎటు వెళ్ళారో అంది మల్లిక. దత్తు వెళ్ళిపోయారు. సీతారాముల విగ్రహాల వైపు ముచ్చటగా చూస్తూ, శాస్త్రి, సీతారాముల బొమ్మలు, అర్చకుడిగా నువ్వు చాలా బాగున్నారు సుమా అంది మల్లిక నవ్వుతూ. నేను బాగున్నానన్నావు, సంతోషం. ఇవాళ దాకా తీరిక కుదరలేదన్నమాట అమ్మాయి గారికి అన్నాడు శాస్త్రి. నిన్న మొన్న అమ్మతో వచ్చానోయ్, నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు. సీతారాముల మాటకేం గాని ఆ గుండు పిలక నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు. అవును గాని శాస్త్రి, ఇప్పుడందరూ పౌరోహితులు క్రాఫులుంచుకుంటున్నారు కదా, నీకెందుకు శాస్త్రీయంగా ఈ గుండు అని కిలకిలా నవ్వింది మల్లిక. సిగ్గుపడ్డాడు శాస్త్రి. మేము డబ్బులేని వాళ్ళం, నువ్వు అంటావు అన్నాడు శాస్త్రి ఓ నిమిషం తర్వాత పళ్ళెంలోని పువ్వులు సవరిస్తూ. నువ్వు డబ్బుగల వాడివైపోతావోయ్. ఈ చుట్టుపక్కల గ్రామాల పౌరోహిత్యాలన్నీ నువ్వే చూస్తున్నావట కదా. ఎంచక్క క్రాఫ్ పెంచుకో. ఏది పళ్ళెం పట్టు, దక్షిణ వేస్తాను అంది మల్లిక. అతను పళ్ళెం పట్టుకొని ఆ చెయ్యి మల్లిక ముందుకు చాపాడు. పెదవుల మధ్య నవ్వును బిగబెట్టి చెల్లని నాణెం పళ్ళెంలో వేసింది మల్లిక. ఈ డబ్బు ఏ కాలం నాటిది? రాముడి కోసం దాచావా? పోన్లే, నాకేం, డబ్బులని నాన్నగారే తీసుకుంటారు కదా. ఈ డబ్బు మీ అమ్మాయి వేసిందని చెబుతాను అన్నాడు శాస్త్రి ఆ పిల్ల కొంటెతనానికి సంతోషంగా నవ్వుకుంటూ. మల్లిక మాట, చేష్ట, రూపం అన్నీ అతనికి ఇష్టమే. ఆ డబ్బు తీసి మొలన దోపుకున్నాడు. శాస్త్రి, ఈ డబ్బులన్నీ నీకనుకున్నాను. ఆ డబ్బు ఇచ్చేయి, నీకు ₹1 ఇస్తాను. నాన్న కోపడతారు అంది కంగారుగా మల్లిక. ఎందుకు కోపడతారు? నేను ఇవ్వను అని వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు ఇవ్వటంలో నిమగ్నమైపోయాడు శాస్త్రి మల్లికను పట్టించుకోనట్టు. శాస్త్రి, శాస్త్రి అని 2 సార్లు పిలిచింది మల్లిక. ఓసారి ఆమె చేతిలో తీర్థం పోశాడు. రెండవసారి శటగోపం
తల మీదుంచాడు, కానీ ఎందుకు అని ప్రశ్నించలేదు. వచ్చిన నలుగురైదుగురు వెళ్ళిపోయాక, ఏ శాస్త్రి, వినిపించదేమిటి పిలుస్తుంటే? నా డబ్బు ప్రసాదం ఇయ్యి అంది మల్లిక. చెల్లనిదైనా దేవుడికిచ్చిన డబ్బు తిరిగి తీసుకోకూడదు. నీకు ప్రసాదం రాదు. ఇదిగో ఈ పువ్వు తీసుకుని వెళ్ళిపో. అతని చేతిలోని పువ్వు అందుకుని కనులకు అద్దుకుని తలలో ముడుచుకుంటూ, ప్రసాదం డబ్బులిచ్చిన వారికేనా? ఇవ్వని వారికి కూడా ఇవ్వాలి. ప్రసాదం ఇవ్వు, నేను వెళ్ళాలి. చెల్లని డబ్బుకి ఏమీ రాదు. కావాలంటే నాన్నగారిని అడుగు. దక్షిణ వేసిన వారికే ప్రసాదం ఇవ్వమన్నారు. నా డబ్బు నాకు ఇవ్వనంటుంటే? శాస్త్రి, హాస్యం చాలు. నేనెవరనుకుంటున్నావు? రాంబాబు గారి అమ్మాయి మల్లికవి. నీ ఉద్యోగం ఊడిపోతుంది. చూస్తాను. నాన్నగారితో చెబుతాను. చెప్పుకో. గిరుక్కున వెనుదిరిగింది మల్లిక. మల్లిక పిలిచాడు శాస్త్రి. మళ్ళీ వచ్చి, ఎందుకు పిలిచావు? నాన్నగారితో చెప్పుకోమన్నావు కదా అంది మల్లిక. ప్రసాదం తీసుకువెళ్ళు. అక్కర్లేదు. చెల్లని డబ్బు దేవునికి ఇవ్వడం నేరం. ప్రసాదం వద్దనటం మహా అపరాధం. పర్వాలేదు. చలచల నడిచి వెళ్ళిపోయింది మల్లిక. వెళ్తున్న ఆమె వైపు కన్నార్పకుండా చూశాడు శాస్త్రి. శాస్త్రికి ఎంత పొగరుంది! ప్రసాదం ఇవ్వనని, డబ్బు తిరిగి ఇవ్వనని ఎంత ధైర్యంగా చెప్పాడు. నాన్నగారికి చెప్పాలి వీడి పని, ఉక్రోషంగా అనుకుంది మల్లిక. ఇవాళ ప్రసాదం ఏమిటే అని అడిగిన తల్లికి, శాస్త్రి నాకు ప్రసాదం ఇవ్వనన్నాడమ్మా అని సమాధానం చెప్పింది. దానికి ఆవిడ బుగ్గలు నొక్కుంటూ, ఎందుకివ్వడు అంది విడ్డూరంగా. అతన్ని ఆట పట్టిద్దామని సొరుగు పెట్టెలోని పాత రాగి డబ్బు పెట్టుకు వెళ్ళి పళ్ళెంలో వేశానమ్మా. వాడికేం లేదు గాని ఎంత పొగరు అంది మల్లిక కోపంతో పెదవులు బిగబడుతూ. పొగరా? ఏమన్నాడేమిటి? అయినా చెల్లని డబ్బు దేవుడికి వేయొచ్చా? తప్పు కదూ. తిరిగి ఇవ్వమంటే ఇవ్వద్దు. నాన్నగారికి చెబుతాడట. చెప్పుకొని నేను చెబుతాను. అసలేం జరిగిందే? ఆ పిల్లాడు మంచివాడేనే. అసలు ఇంతకీ ఇవాళ ప్రసాదం ఏమిటి? దత్తుగారింటి నుంచి వచ్చిందట. ఏం పంపించారు? ప్రసాదం మిఠాయిలా ఉంది. నేను తీసుకోలేదమ్మా విసురుగా చెప్పింది మల్లిక. చెల్లని డబ్బు దక్షిణ వేయటం, ప్రసాదం తీసుకోకపోవటం. హవ్వ, పొగరు నీది కదూ. తప్పు కదటే. ఏమిటి వాళ్ళు ఇలాంటి పనిచేశావు? శాస్త్రి ఏమన్నాడు? అసలేం జరిగింది అందావిడ గబగబా. శాస్త్రి నా వైపు అదోలా చూస్తాడమ్మా. నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇందాకేదో అన్నాడన్నావు, ఇప్పుడు అదోలా చూస్తాడన్నావు. చెప్పు. అతందే తప్పైతే నాన్నగారి చేత బుద్ధి చెప్పిద్దాం. తల్లి అలా నిక్కచ్చిగా అడటంతో గాబరా పడింది మల్లిక. చెల్లని డబ్బు ఎందుకు వేశావు? దేవుడికని తండ్రి తన్నే మందలిస్తాడు. అంతేకాక అతని దృష్టిలో శాస్త్రి మర్యాద ఉన్న కుర్రవాడు. అబ్బా, ఏం లేదమ్మా. నాన్నగారితో ఏమీ చెప్పక్కర్లేదు. ఏదో జరిగిపోయినట్టు పెద్దగా ఆరాలు తీస్తావు అంది మల్లిక. నేను ఆరాలు తీశానా? ఆరాలు తీయటానికి ఏముంది గనక? నువ్వే ఆ శాస్త్రి గురించి ఏమో అంటే అడిగాను. సరే, బాగుంది. అయితే దత్తుగారు మిఠాయి పంపించారన్నమాట. మనకి శాస్త్రి ప్రసాదం ఇంటికి పంపిస్తాడులే అని ఏదో పని గుర్తొచ్చిందాన్లా వంట ఇంటి వైపు వెళ్ళిపోయింది భవానమ్మ. రాంబాబు ఇంటికి వచ్చి రావటంతో చెప్పనే చెప్పింది భవానమ్మ. మన మల్లికి చిన్నతనం పోలేదు సుమండి. చెల్లని డబ్బు తీసుకెళ్ళి శాస్త్రి పళ్ళెంలో దక్షిణ వేసిందట. ఆ అబ్బాయి ఆ విషయం మీకు చెబుతానన్నాడట. ప్రసాదం అన్నా తీసుకోకుండా వచ్చేసింది ఇంటికి అని. నేను అక్కడి నుంచే వచ్చాను. ఇది ఇంటి దగ్గర నాకేం చెబుతుందో అని వాడి భయంలా ఉంది. అంతా చెప్పాడు అని నవ్వుకున్నాడు రాంబాబు గారు కూతురు చేసిన కొంట పనికి. తరువాత మళ్ళీ, తప్పు కదమ్మా, దేవుడికి చెల్లని డబ్బు ఇవ్వొచ్చా అన్నారు కూతురుతో. నేను ఆ డబ్బు దేవుడికి ఇవ్వలేదు నాన్న. దక్షిణ డబ్బులు శాస్త్రి తీసుకుంటాడనుకున్నాను. వాడితో నీకు హాస్యం ఏమిటమ్మా? ఎవరైనా నవ్వుతారు. సరే, ఇటుపైన ఇలాంటి పనులు చెయ్యకు. మౌనంగా తలదించుకుంది మల్లిక. ఆమె ముఖం చిన్నబోయింది. నిమిషం తర్వాత, నాన్న, ఆ డబ్బు నీకు ఇచ్చాడా శాస్త్రి? దక్షిణ డబ్బు మనకే ఇచ్చేస్తాడట కదా అంది నెమ్మదిగా. అవును, మనమే తీసుకుంటాం. ఇదిగో తీసుకున్నాను అని జేబులోంచి ఆ డబ్బు తీసి మల్లికకిస్తూ సొరుగుపెట్లో దాచాడు. ఇది నాకు చిన్నప్పుడెప్పుడో పెద్ద చెరువు గట్టలు దొరికింది. అది దొరికిన తర్వాత నాకు ఈ పౌరోహిత్యం కలిసొచ్చింది. ఇది ఎవ్వరికి ఇవ్వకూడదు అన్నాడు రాంబాబు. ఇంతలో చిన్న స్టీల్ క్యారియర్తో మిఠాయి ఉండలు పట్టుకొని శాస్త్రి వచ్చాడు వారింటికి. రారా, ఇవాళ శాస్త్రి ఇంకా దేవుడి ప్రసాదం తీసుకురాలేదేమా అని ఇప్పుడే అనుకుంటున్నాను అంటూ ఆహ్వానించింది భవానమ్మ. ఇవాళ ఆలస్యమైంది. రేపటి నుంచి దత్తుగారు నాకు తోడుగా ఉండమని అప్పన్న శాస్త్రికి చెబుతానన్నారన్నాడు శాస్త్రి ఆమె చేతికి క్యారియర్ అందిస్తూ. మిఠాయి ఉండలు పళ్ళెంలో వేసుకుని అతనికి ఖాళీ క్యారియర్ ఇచ్చింది భవానమ్మ. శాస్త్రి వెళ్ళిపోయాడు. ఎన్ని తెచ్చాడు ప్రశ్నించాడు రాంబాబు. డజను. ఇంటికి ఎన్ని తీసుకువెళ్ళాడో స్వగతంగా అనుకున్నాడు రాంబాబు.
ఎన్నో తీసుకువెళ్తాడులెద్దరు, మీరు మరీను తల్లి కొడుకే ఉన్నారు, ఎన్ని తింటారేమిటి నవ్వుతోంది భవానమ్మ. తర్వాత తాపిగా రాత్రి నిద్రపోయే ముందన్నారు రాంబాబు భార్యతో. దత్తుగారు మీ అమ్మాయిని శాస్త్రికిచ్చి అతన్ని ఇంటికి తెచ్చుకోరాదా అంటే నాకు భలే కోపం వచ్చింది సుమా అని. కోపగించుకోవటానికి ఏముంది, మీకు మగ సంతతి లేదు కదా, చెట్టులా ఎదిగిన కుర్రాన్ని అల్లుడిగా తెచ్చుకుంటే సుఖపడతారని అనుంటారు అంది భవానమ్మ ఆ మాట తేలిగ్గా తీసుకుంటూ. వాడికి మన పిల్లని ఎలా ఇస్తాం, అసందర్భం మాట, కానీ వాడికి ఏముందని అనే మాటకు ఆలోచన ఉండక్కర్లా. మీ పిల్లకు సంబంధం చూడండి, ఎలాంటి సాయమైనా చేస్తానంటూనే శాస్త్రికి ఇవ్వండని సలహా ఇస్తున్నాడు. శాస్త్రికి పిల్లనిచ్చే మాట అయితే ఇతని సాయం ఎందుకు, ఏదో అన్నాడు పోన్లెద్దురు, మనం ఇవ్వటం లేదు కదా, అమ్మ ఇష్టపడితే అలానే చేస్తాం అంటే పోయింది. అదే చెప్పానులే, మా ఆడవాళ్ళు ఇష్టపడరని చెప్పారు కదా, ఇంకేం, మన పిల్లకి కాస్త మంచి సంబంధం చూసుకుంటే దత్తుగారి సాయం 2-3 వేలన్నా ఉంటుందంటారా. ఇస్తాడని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అతన్ని ఏ సహాయమో మనం అర్థించలేదు కదా. కట్నం కాస్త ఎక్కువైనా మల్లికని ఉద్యోగస్తుడికి ఇచ్చి చేద్దామండి. అదే నా అభిప్రాయమున్నో. ఇంతకీ దైవం అనుకూలించాలి కదా. సరే, వంట ఏం చేశావు, వడ్డించేయి, ఆకలిగా ఉంది అని లేచి కాళ్ళు కడుక్కోవటానికి పెరటివైపు నడిచారు రాంబాబు. పరధ్యాసగా వీధి గడపలో నిల్చున్న మల్లిక ఎవరో వస్తున్నట్లు అడుగుల సబడి వినిపించి తలెత్తి చూసింది. ఎదురుగా తన వైపే చూస్తూ పెదవులపై చిరునవ్వు పులుముకున్న చిన్నబాబు. అతని చూపుల్ని కలిసిన ఆమె చూపులు వాలిపోయాయి. ఎంత బాగుంటారు చిన్నబాబు. ఆ భావన ఆమె బుగ్గలకు సిగ్గును పులిమి ఎరుపు చేసింది. తలవంచి నిల్చున్న ఆమెను రెప్పవేయకుండా చూసే అతను 2 క్షణాలు గడిచాయి. నాన్నగారున్నారా ప్రశ్నించాడు చిన్నబాబు. తనని ఎవరన్నా గమనిస్తున్నారేమో అని తడబాటుగా అటు ఇటు తల తిప్పి చూస్తూ. ఏమో లేరు, గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయింది మల్లిక. ఏమో లేరు ఆమె జవాబుకి నవ్వుకున్నాడు చిన్నబాబు. 2 నిమిషాల తర్వాత యువతలకొస్తూ, అయ్యో బాబు పరాయింటికి వచ్చినట్లు అలా వాకిట్లో నిల్చుండిపోయారేమిటి, రారా ఆహ్వానించారు చిన్నబాబుని రాంబాబు గారు. వీధి వరండాలోకి వచ్చి అక్కడ వాల్చి ఉన్న కుర్చీలో కూర్చున్నాడు చిన్నబాబు. అసలేం మాట్లాడాలి, తానెందుకు వచ్చినట్లు చెప్పాలి అని చురుగ్గా ఆలోచించే చిన్నబాబు, నాన్నగారు పంపారా బాబు అన్న రాంబాబు ప్రశ్నకి అవునండి అన్నాడు చప్పున. నన్ను రమ్మన్నారా, ఎండలు ఎలా ఉన్నాయో చూసావా, ఎటు కదల్లేకపోతున్నామనుకో, ఏమిటి విశేషాలు గబగబా అన్నాడు రాంబాబు అతని ఎదర బల్ల మీద కూర్చుంటూ. ఏమీ లేదండి, శ్రీరామనవమి ఉత్సవాల తర్వాత అసలు రాంబాబు గారు ఇటువైపు రాలేదు అనుకుంది అమ్మ ఉదయం. అవును, వైశాఖ మాసం కదా, అమ్మగారు మామిడి పళ్ళు, విసనకర్ర, గంధపు చెక్క ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటారు. అందుకే నా నాన్నగారు కబురు చేసింది, రేపు శనివారం కదా, 8 అయ్యేసరికి వచ్చేస్తాను, అమ్మగారికి చెప్పు. తోటలో కాయలు దింపి వారమైందా, పండాయా, అసలు మామిడి పళ్ళు పండాయో లేదో, తల్లి అటువంటి దానాలు చేస్తుందో లేదో అతనికి తెలియదు. మామిడికాయలు పండాయో లేదో నాకు తెలియదండి, రేపు ఉదయం 8 గంటలకు వస్తానన్నారని చెబుతాను. మంచిది, అడుగడుగున నిన్ను పంపిస్తాను నాన్నగారు. ఏ పాలిరి చేతు కబరంపినా వచ్చేవాణ్ణి అని నొచ్చుకొని, ఉండు కాఫీ పుచ్చుకొని వెళ్దు గాని అన్నాడు రాంబాబు. వద్దొద్దు, ఇప్పుడేమి వద్దని లేచి నిల్చున్నాడు చిన్నబాబు. పోనీ కాస్త మజ్జిగ, పాలు ఏమన్నా తాగి వెళ్ళవయ్యా, నేను మీ ఇంటికి వస్తే ఊరికే పంపిస్తారా నవ్వుతూ అన్నాడు రాంబాబు. క్షమించాలి, ఈ సమయంలో కాఫీ అవి తాగే అలవాటు నాకు లేదని మరి నిలవకుండా వెళ్ళిపోయాడు చిన్నబాబు. గొప్ప మొహమాటస్తుడు స్వగతంలా అనుకుని నవ్వుకున్నాడు రాంబాబు. వెళ్ళిపోయాడా, అయ్యో కాఫీ కలిపానండి యువతలకు వచ్చి చూస్తోంది భవానమ్మ. లేదు, నాకిచ్చేయి, అతను తాగుతాడటే ఎప్పుడైనా అన్నారు రాంబాబు ఓసి వెర్రిదానా అన్నట్లు భార్య వైపు చూస్తూ. మళ్ళీ నన్ను నిలవనిచ్చిందా, అతను వచ్చి ఎప్పుడు ఉత్తినే వెళ్ళిపోతున్నాడు, కాఫీ కలుపుకొని చంపుతుంటే ఏం చెయ్యను అంటూ అతని చేతికి కాఫీ గ్లాస్ ఇచ్చింది భవానమ్మ. నులివెచ్చగా ఉన్న కాఫీ గటగట తాగేసి, ఇదేమిటి నీళ్లు మరక్కుండా గుండవేసి కలిపేసినట్లున్నావు అని నవ్వాడు రాంబాబు. నీళ్లు మరగనిచ్చిందటండి, ఒకటే గాబరా అతను వెళ్ళిపోతాడని. ఇంతకీ అతను వెళ్ళనే వెళ్ళాడు, ఎందుకు వచ్చినట్లు. వైశాఖ మాసం కదూ, కమలమ్మ గారు మామిడి పళ్ళు ఇస్తుందట. ఓ, అది చెప్పడానికే వచ్చాడు. ఏమిటండి ఈ అబ్బాయి ఉద్యోగం గట్రా చెయ్యడేమిటి, పెళ్లి చెయ్యరేమిటి, వారికేమిటే, ఉద్యోగం చేయకపోతే ఇల్లు వెళ్ళదని బెంగ ఏం. ఆ మధ్య దత్తుగారన్నారు మంచి సంబంధం ఉందట, త్వరలోనే పెళ్లి చేసేస్తానని. మనమంటే గౌరవాభిమానాలున్నాయి చిన్నబాబుకి. అతను ఎవరింటికి వెళ్ళడు తెలుసా, మన ఇంటికే వస్తాడు గర్వంగా తలెగరేసి అన్నాడు రాంబాబు.
అతని మాటలకు ఏదో జవాబు చెప్పపోయిన భవానమ్మ వాకిట్లోంచి పంతులు గోరు అనే పిలుపు వినరావడంతో చప్పున ఆగిపోయింది. ఆ ఎవరు అని కొద్దిగా తల వంచి పంచ కింద నుంచి వాకిట్లోకి చూసిన రాంబాబు రావోయ్ వెంకయ్య అని ఆహ్వానించారు. దండాల్ పంతులు గారు, దత్తుగారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారన్నాడు వెంకయ్య. ఇప్పుడే అబ్బాయి గారు వచ్చి వెళ్ళారు. అర్జెంటుగా రమ్మన్నారా? పద వస్తున్నానని చెప్పు అని లేచి ఇంట్లోకి నడిచాడు రాంబాబు బట్టలు మార్చుకోవటానికి. చిత్తం బాబు అంటూ పరుగులాంటి నడకతో దత్తుగారింటి వైపు నడిచాడు వెంకయ్య. తలుపేసుకో, అర్జెంటుగా రమ్మన్నారంటే ఏదో గట్టి పనే తగులుండాలి అని ఆదరాబాదరాగా గబగబా వీధి వాకిలు దాటి రోడ్డు మీదకొచ్చాడు రాంబాబు. దత్తుగారి ఇల్లు చేరే లోపల అతనికి 1,00,000 ఊహలు. దత్తుగారు సత్యనారాయణ వ్రతం చేసుకోవాలనుకుంటున్నారా? లేక ఆ మధ్య చాలా రోజుల క్రితం తల్లి పేరుతో ఓ మడి చెక్క దానం చెయ్యాలని తనతో అన్నట్లు గుర్తు. అది ఇప్పుడు తలపెట్టారా? అది కాకపోతే వైశాఖ మాసం కనుక బంగారు మామిడి పళ్ళు దత్తుగారు భార్య చేత దానమిప్పించాలనుకుంటున్నారా? ఇలాంటి ఆలోచనలే సాగుతుంటే దత్తుగారి గడపలో కాలు పెట్టాడు రాంబాబు. ఈజీ చైర్లో వాలి కూర్చుని పేపర్ చూస్తున్న దత్తుగారు రాంబాబుని చూస్తూనే నిటారుగా కూర్చుని రండి రండి అని సాదరంగా ఆహ్వానించారు. తమరు అర్జెంటుగా రమ్మన్నారని వెంకయ్య అబ్బాయి గారు ఒకరి తర్వాత ఒకరు రావటంతో గొప్ప విశేషమే ఉండి ఉండాలని అని నవ్వాడు రాంబాబు. విశేషమే, రండి అలా కూర్చోండి అన్నారు దత్తుగారు తన ఎదుర కుర్చీ రాంబాబుకు చూపిస్తూ. ఉత్సాహంగా దత్తుగారి వైపు చూస్తూ అతను చూపిన కుర్చీలో కూర్చున్నాడు రాంబాబు. మీ అమ్మాయికి చక్కని సంబంధం ఒకటి ఉందండి అన్నాడు దత్తు. సెలవియ్యండి అన్నాడు రాంబాబు చేతులు నులుముకుంటూ. అబ్బాయి తాలూకా ఆఫీసులో గుబాస్తాగా చేస్తున్నాడు, గవర్నమెంట్ జాబు. కట్నం సంగతి నాకు వదిలేయండి, నేను మాట్లాడతాను. ఇదిగో అబ్బాయి ఫోటో అని షర్టు జేబులోంచి ఓ కార్డు సైజు ఫోటో తీసి రాంబాబు చేతికిచ్చారు దత్తు. ఫోటో చూస్తూ అబ్బాయిని తమరు చూశారా బాబు అడిగాడు రాంబాబు. చూశాను, గత వారం రాజమండ్రి పెళ్లికి వెళ్ళాను కదా. ఆ అబ్బాయి మగపెళ్లి వారి తరపు బంధువులతో వచ్చాడు. పెళ్ళికొడుకు స్నేహితుడట. ఆ కుర్రాన్ని చూడగానే అనుకున్నాను మన మల్లికకు అడిగితే బాగుంటుందని. ఇవాళ మీ అమ్మగారితో ఆ మాట అంటే అయ్యో ఆ అబ్బాయి నాకు తెలుసంటూ వివరాలు చెప్పిందని చెప్పి భార్యను పిలిచారు దత్తు. ఆమె వస్తూనే నా మాట విని ఇచ్చేయండి రాంబాబు గారు, అబ్బాయి చుక్కలా ఉంటాడు, బుద్ధిమంతుడు, తల్లి తండ్రి ఉన్నారు, 2 చెల్లెళ్ళు పెళ్ళికున్నారనుకోండి. తండ్రి ఉన్నాడు కదా, వాళ్ళ బాధ్యత చూసుకుంటాడు, ఇతనే పెద్దవాడు, బాగుంటుంది, ఇచ్చేయండి అంది గబగబా. ఆస్తిపాస్తులేమన్నా అని నసుగుతూ ప్రశ్నించాడు రాంబాబు. ఆస్తిపాస్తులేమన్నా శాశ్వతమేమిటండి అన్నాడు దత్తు. ఆడవాళ్లతో ఆలోచించి నవ్వారు గలగల దత్తు. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకు అన్నట్లు రాంబాబు గారు ఆడవాళ్ల మాటలేందే అడుగు ముందుకు వెయ్యలేరు అంటూ. అతని నవ్వు, ఆ మాట రాంబాబుకి రోషం వచ్చింది. కానీ తాను నవ్వేసి ఎంతటి వారైనా ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళని సంప్రదించకుండా ఉంటారేమిటండి అన్నాడు లౌక్యంగా. సంప్రదించండి, నేను మాత్రం కాదన్నానా? మంచి సంబంధం, కట్న కానుకలంటారా, నేను సర్దుబాటు చేస్తాను, తర్వాత చూసుకుందాం అన్నారు దత్తు. అబ్బాయి ఏం చదివాడన్నారు? నేనేమీ అనలేదు అని నవ్వి, అబ్బాయి BA పాస్ అయ్యాడు, ఇవాళ మంచిది, ఇప్పుడే ఉత్తరం రాయండి అని మీ అమ్మగారంటే కబురు చేశాను అన్నట్లు మా అబ్బాయి మీ ఇంటికి వచ్చాడా? వచ్చారండి, మీరు రమ్మన్నారని చెప్పారు. నేను మీకు వాడి చేత రమ్మని కబురు పంపానంటారా? అబ్బాయి గారు చెప్పారండి. ఆహా, సరే, అయితే పెళ్లి సంబంధం విషయం ఏమంటారు? ఉత్తరం రాయమన్నారా? ఎంత మాట! తమరు అమ్మాయి పెళ్లి విషయంలో ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారంటే అది దాని అదృష్టం కదూ. రాయండి బాబు, మనకు వాళ్లకు అన్నీ సరిపడితే మీ చేతుల మీదుగానే కానిచ్చేదురు కానీ పెళ్ళి. సరే వెళ్ళిరండి, అది అడగాలనే కబురు చేశాను. నమస్కారం, వస్తాను బాబు అని లేచి వెళ్ళిపోయాడు రాంబాబు వెళ్ళటంతో తండ్రి దగ్గరికి వచ్చాడు చిన్నబాబు. మల్లిక పెళ్ళికి మీకెందుకండి అంత తొందర అని ప్రశ్నించాలనుకున్నాడు. కానీ తండ్రి గంభీరమైన ముఖం, ఎదుటివారిని నోరెత్తకుండా చేసే అతని చురుకైన చూపులు అతన్ని ఆ ప్రశ్న వెయ్యనివ్వలేదు. ఏరా చిన్న, రాంబాబు గారిని పిలవమని నీకు చెప్పానా అన్నారు నవ్వుతూ దత్తు. అది కాదు నాన్న, మీరు అమ్మ అనుకుంటున్నారు కదా మల్లిక పెళ్లి గురించి. అలా ఆ వీధిని పోతూ రాంబాబు గారి ఇంటి ముందుకు వచ్చేసరికి ఆ విషయం గుర్తొచ్చి ఆయనకు చెప్పేశాను అన్నాడు చిన్నబాబు తడబాటుగా. అన్నయ్య నిన్ను పంపించమని రాశాడు, అక్కడ ఏదో ఉద్యోగం ఉందట, వెళ్తావా? చిన్నబాబు ముఖంలోకి లోతుగా చూస్తూ ప్రశ్నించారు దత్తు.
నిజానికి అతన్ని ఉద్యోగానికి పంపించటం ఇష్టం కాదతనికి. ఆలోచిస్తాను. నేను కూడా వెళ్ళిపోతే అమ్మ దిగులు పడుతుంది. మీ వ్యాపకాలలో మీరు వ్యవసాయ పనులు చూడలేరు. నువ్వు వెళ్తానంటే వ్యవసాయ పనులు రాంబాబుని చూడమంటాను. మౌనంగా తలుంచుకుని నిల్చుండిపోయాడు చిన్నబాబు. సరే వెళ్ళి ఆలోచించు అన్నారు దత్తు 2 నిమిషాల తర్వాత. నెమ్మదిగా మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయాడు చిన్నబాబు. మంచం మీద వెల్లకిలా పడుకుని కనులు మూసుకున్నాడు. మల్లికను పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్పాలి? తాను తరచుగా రాంబాబు గారింటికి వెళ్ళటం తన తండ్రికే కాదు అందరికీ అనుమానం వస్తుంది. తను అందరి దృష్టిలో చులకనవుతాడు. మల్లిక మాత్రం ఆమె మీద తను ఎనలేని అనురాగం పెంచుకున్నాడని, ఆమెను గాఢంగా ప్రేమిస్తున్నాడని, ఆమెను చూడందే ఉండలేకపోతున్నాడని అనుకుంటుందా? చిచి, చిన్నబాబుకి మర్యాద తెలియదు అనుకుంటుంది. అస్తమానం ఏ పని లేకపోయినా నంగిలా తమ ఇంటి చుట్టూ తిరిగే తనని అసహించుకుంటుంది. ముందుగా తన మనసులోని మాట అమ్మకు చెప్పి ఆమెను ఒప్పించి ఆమె చేత నాన్నగారికి చెప్పించాలి. అమ్మ మొదట ఎలానూ అంగీకరించదు. చివాట్లేస్తుంది. ఏమిట్రా నీ బుద్ధి గడ్డి తింటుంది అని. ఆమెను బ్రతిమలాడి ఏడ్చి కాళ్ళు పట్టుకునైనా సరే ఒప్పించాలి. ఆమె చేత నాన్నగారికి చెప్పించాలి. నాన్నగారితో డైరెక్ట్గా తన అభిప్రాయం చెప్పటానికి తనకు ధైర్యం చాలదు. అతను మల్లిక పెళ్లి విషయం చర్చించినప్పుడల్లా అనుకున్నాడు, నాన్న ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలని. కానీ అతని గంభీరమైన వదనం తనను శాసిస్తుంది. పెదవులు బిడనివ్వదు. అతని చురుకైన చూపులు తనలో పిరికితనం పోస్తాయి. ఆ మాట చెప్పాలని అతని సమీపంలోకి వెళ్ళిన తను ఓ ప్రశ్నకి మరొక జవాబు చెప్పి తడబడిపోతాడు. ఆయన తన వైపు వాత్సల్యంగా చూసి ఏమీ తెలియని పసివాడి మాటలకి నవ్వినట్లు నవ్వి సరే పో అంటారు. తను బరువుగా నడిచొచ్చి తన గదిలో మంచం మీద కూలబడి కూర్చుని తనంతాను నిందించుకుంటాడు. అసలు తను జీవితంలో తన మనసులోని కోరిక బయట పెట్టలేడేమో. తనిలా ఆలోచిస్తూ సమయం కోసం వేచి చూడటంలోనే పుణ్యకాలం మించిపోతుందేమో. నాన్నగారు కట్నం డబ్బులు ఇస్తానని ప్రామిస్ చేశారు కనుక రాంబాబు కూతురికి సంబంధాలు చూస్తాడు. మల్లికకు పెళ్ళైపోతుంది. అత్తవారింటికి భర్తతో కలిసి వెళ్ళిపోయే ఆమెను ఊరు పొలిమేర దాటే వరకు దేవదాసులా వెంబడించి నడిచి మనసులోనే ఏడుస్తాడు. ఛీ, ఆ ఊహ కూడా భరించలేని వాడిలా భగవాన్ వద్దు, అలాంటి పరిస్థితి రానివ్వకని చేతులు జోడించాడు చిన్నబాబు. సత్యనారాయణ గారు ఎవరిదో పిలుపు అతని ఆలోచనలు చెరిపేసింది. తుళ్ళిపడ్డట్లు లేచి అవతలకు వెళ్ళి తన కోసం వచ్చి పిలిచిన వైపుకు చూసి పకాళ్ళు నవ్వి నువ్వట్రా, ఎప్పుడొచ్చావు, ఇదేనా రావటం అని సాదరంగా ఆహ్వానించి అతని చేయి పట్టుకుని తన గదికి తీసుకొచ్చాడు చిన్నబాబు. మంచం మీద చిన్నబాబు పక్కనే కూర్చుంటూ ఏరా బరంపురం అసలు రావటం మానేశావు అడిగాడు ప్రకాష్. చిన్నబాబు బరంపురంలో ఉండే రోజుల్లో దగ్గర మిత్రుడు ప్రకాష్కి చిన్నబాబుకి మధ్య మంచి స్నేహం ఉందనే చెప్పాలి. ఇద్దరి మధ్యన దాపరికాలు లేవు. ఒకరి సమస్యలు ఒకరికి చెప్పుకుని ఓదార్పు పొందుతుంటారు. మా అత్త భయం, ఆ తర్వాత ఆ శకుంతల సంబంధం ఎక్కడ కుదిర్చేస్తుందో అనే భయం. నువ్వు కాదంటే కుదిర్చేస్తారేమిట్రా నవ్వేశాడు ప్రకాష్. టీ తాగి ఇద్దరు వీధిలోకి నడిచారు. అలా ఊరు దాటి ఏటి కాలువ గట్టునున్న మామిడి తోటలో సిమెంటు బెంచి మీద ఒకరి పక్కన ఒకరు కూర్చొని చీకటి పడే వరకు కబుర్లు చెప్పుకున్నారు. మాటల మధ్యలో చెప్పాడు ప్రకాష్, నేను మామయ్య కూతుర్ని చేసుకుంటున్నాను అని. కనుబొమ్మలు చిట్లించి ఆశ్చర్యంగా ప్రకాష్ వైపు చూస్తూ మీ అమ్మ నాన్న అంగీకరించారా అడిగాడు చిన్నబాబు. నాన్సెన్స్, కట్నం కానుక వాళ్ళు ఇవ్వలేరనే కదా వీళ్ళ బాధంతా. నేను ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కట్నం తీసుకోకూడదనే నిర్ణయానికి వచ్చాను. అలాంటప్పుడు మామయ్య కూతుర్ని ఎందుకు చేసుకోకూడదు? ఒరే గుర్తు తెచ్చుకో, ఒకప్పుడు మామయ్య కూతురు కోతిలా ఉంటుంది అనేవాడివి. దాన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు అనేవాడివి. ఉత్త హాస్యానికే బాగుందనుకో, కానీ బాగా తెలివైందిరా. బిఏ చదివి బిఈడి అయిపోయింది. అతని తొడపై చేత్తో చరిచి గలగలా నవ్వుతూ అలా చెప్పు, కట్నం వద్దు కానీ జీతం తెచ్చే భార్య కావాలి అన్నాడు చిన్నబాబు. ఉద్యోగం చేయిస్తాననా? తన ఇష్టమే, చేస్తే వద్దనను, లేకపోతే చెయ్యమనను. తన డబ్బెందుకురా నాకు? హాయిగా బ్యాంకు ఉద్యోగం ఉంటే చెప్పేశాను నాన్నగారితో. ముందు చేసుకోవద్దని నాతో ఖచ్చితంగా వాదించారు. తర్వాత చెప్పిన మాట వినరా, ఆ పిల్ల బాగుండదు. మీ మామయ్య మంచివాడు కాదు. మరో మంచి సంబంధం, అందమైన అమ్మాయిని చూస్తాను అని నచ్చజెప్ప చూశారు. నేను ససేమిరా అంగీకరించలేదు. మీరు పెళ్లి చేస్తారా సరే, లేదంటే మేమే చేసుకుంటాం అన్నాను. నేనంత ఖచ్చితంగా చెబుతానని ఆయన ఊహించి ఉండరు.
కొంచెం బాధపడ్డారులా ఉంది. ఆయన కనులు చెమ్మగిల్లాయి, ముఖం చిన్నబోయింది. ఆ రోజేమీ మాట్లాడలేదు. అమ్మతో ఈ విషయం చర్చించి ఉంటారు. 2 రోజుల తర్వాత, ఏరా ప్రకాష్, ఏం ఆలోచించావు? నీ నిర్ణయం మారదా అని అడిగారు. మారదు అన్నాను. సరే, మీ మామయ్య కట్నం ఏమిస్తాడు అని అడిగారు. నేను నవ్వాను. కట్నం ఇవ్వగల మామయ్య అయితే మీరే మాట్లాడి కుదిర్చేవారి సంబంధం. కట్నం ఏమీ ఇవ్వలేడు, పెళ్లి చేస్తాడు, ఏ లాంఛనాలు ఇవ్వలేడు అని చెప్పాను. సరే, నీ ఇష్టం, ముహూర్తం పెట్టించమను అని గిరుక్కున తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ కోపం ఎంతకాలం ఉంటుందిలే. అసలు ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయానికి ఎలా వచ్చావు? నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు చిన్నబాబు అతని మాటల మధ్యలో. నిజమే, ఆశ్చర్యమే. హఠాత్తుగానే వచ్చాను ఇటువంటి నిర్ణయానికి. చామన ఛాయగా కాస్త పొట్టి అనిపించే మామయ్య కూతురు రమణిని అందరూ ప్రకాష్ భార్య అంటే కోపం వచ్చేది నాకు. అది నాకు భార్య ఏమిటి, అలా హాస్యాలు చేయొద్దు అని కసురుకునేవాణ్ణి చిన్నప్పుడు. ఆ తర్వాత చాలా కాలం విశాఖపట్నం వెళ్ళిన ఎవరో స్నేహితుడింట్లో 1-2 రోజులు గడిపి వెళ్ళిపోయేవాడిని. కానీ మామయ్య ఇంటికి వెళ్ళేవాడిని కాదు. ఓసారి మామయ్య మెయిన్ రోడ్లో ఎదురైపోయాడు. ఏరా, ఈ ఊరొచ్చి మా ఇంటికి రావటం మానేస్తున్నావు? మామయ్యకు డబ్బంటే లేదు కానీ అభిమానం లేదట్రా. ఎవరో ఏదో హాస్యానికంటే నీకిష్టం లేకుండా నా కూతుర్ని నిన్ను పెళ్లాడమని బలవంతం చేసే మూర్ఖుణ్ణిరా నేను అని నా చెయ్యి పట్టుకున్నాడు. అతని ఆత్మీయతకి, అతని గొంతులో వ్యక్తమైన బాధకి, ఆ నిష్ఠూరానికి చలించి సిగ్గుపడ్డాను. లేదు మామయ్య, రావాలని అనుకుంటున్నాను కానీ వీలు పట్టం లేదు అంటూ అతని వెనక నడిచాను. నా చెయ్యి పట్టిన అతని చేతిని పట్టుకొని అతనేవేవో గబగబా చెప్తున్నాడు. నాకు ఆ మాటలేమీ అర్థం కావటం లేదు. మామయ్య స్థితిగతులు, రమణిని గురించి ఆలోచిస్తున్నాను. ఇల్లొచ్చింది. వీధి తలుపు తట్టి రమణి పిలిచాడు మామయ్య. తలుపు తీసింది రమణి కాదు, అత్తయ్య. చాన్నాళ్లకి రావోయ్, దారి తప్పావా? నవ్వుతూ ఆహ్వానించి తోవకి అడ్డు తొలగి నిల్చుంది. జవాబుగా నవ్వి మామయ్య వెంట నడిచాను. గది గడపలో నిల్చున్న రమణి వెడల్పాటి కనులు మరింత పెద్దవి చేసుకుని నా వైపు చూస్తూ చిన్నగా, పెదవులు కదలనట్లు నవ్వింది పలకరింపుగా. నేను అలాగే నవ్వి, బాగున్నావా ప్రశ్నించాను. ఎలా కనిపిస్తున్నానో నవ్వుతూ ఎదురు ప్రశ్న వేసింది. బాగున్నావు అన్నాను నేను అప్రయత్నంగా. నిజంగా రమణి నా కనులకు అందంగానే కనిపించింది. వయసు తెచ్చిన అందం కావచ్చు, మునుపటి కన్నా నాజూకుతనం, మాటల్లో నడవడికలో మర్యాద, అందం వచ్చాయి. అత్తయ్య ఉప్మా చేసి పెట్టింది. రమణి, మామయ్య, నేను ముగ్గురం గదిలో కొయ్య కుర్చీలో కూర్చుని కబులు చెప్పుకుంటూ ఉప్మా తిన్నాం. మమ్మల్ని ఇద్దరిని వదిలి మామయ్య అక్కడి నుంచి తప్పుకున్నాడు. 2 నిమిషాలు ఏం మాట్లాడాలో మా ఇద్దరికీ తోచలేదు. మౌనంగా దొర్లిపోయాయి. ఆ మౌనం, నిశ్శబ్దం భరించలేక ఏదో మాట్లాడాలనే ప్రయత్నంలో రమణిని ప్రశ్నించాను. మామయ్య నీకు సంబంధాలు చూస్తున్నాడా అని. రమణి ముఖం చిన్నబోయింది నా ప్రశ్నకు. నేను నొచ్చుకున్నాను. అలా ప్రశ్నించి ఉండాల్సింది కాదనుకున్నాను. చూడటం లేదు అంది రమణి తలవంచి నెమ్మదిగా. తర్వాత మాట్లాడవలసిన బాధ్యత ఆమెకే వదిలాను. సంబంధాలు ఏ ధైర్యంతో చూస్తారు నాన్న? నేనేం అందగత్తెనా? ఆయనకు కట్నమిచ్చి పెళ్లి చేసే స్తోమతుందా? ఈ దేశంలో పెళ్లికి నోచుకొని చాలామంది మధ్యతరగతి ఆడపిల్లల్లో నేను ఒకతెను. చాలా రోజుల తర్వాత నిన్ను చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఏమన్నా మాట్లాడు అంది రమణి తేలిగ్గా నవ్వి. నన్ను చూడటం సంతోషంగా ఉందా అని అడిగాను ఆశ్చర్యంగా. అవును, నువ్వోసారి కనిపిస్తే బాగుండునని, నిన్నోసారి చూడాలని అనిపిస్తుంది చాలా రోజులుగా. ఆ కోరిక ఇవాళ తీరింది అంది రమణి. అలా అంటున్నప్పుడు ఆమె కనులెందుకో చెమర్చాయి. జవాబుగా ఏమీ మాట్లాడలేకపోయాను. నేనేమో రమణిని చూడాలని, మామయ్య గారింటికి వెళ్ళాలని ఎప్పుడూ అనుకోలేదు. విశాఖపట్నం వచ్చిన ఏ స్నేహితుడింట్లోనో గడిపేసి వెళ్ళిపోయేవాణ్ణి. చెప్పకేం, మెయిన్ రోడ్లో తిరిగేప్పుడు మామయ్య కనిపిస్తాడేమో అని బెదురుగా అటు ఇటు చూసేవాణ్ణి. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను ప్రకాష్ అంది రమణి మళ్ళీ. అవును, బాగుంది. బీఈడీ అయ్యావుగా, అదే సుఖం అన్నాను. ఏం మాట్లాడాలో నాకు తోచటం లేదు. మామయ్య కట్నం ఇవ్వలేడని, నాన్న రమణి ఛాయ తక్కువగా ఉంటుందని నేను ఆమెను కాదన్నాం. నాకెందుకో ఆమె ఎదుట కూర్చుని ఫ్రీగా మాట్లాడడానికి సిగ్గనిపిస్తోంది. ఇవాళ ఉంటున్నావా? ఏదైనా సినిమాకి వెళ్దామా చనువుగా అడిగింది రమణి. ఆహా, పనుందని లేచి అత్తయ్యకు మామయ్యకు రమణికి చెప్పి వీధి గుమ్మంలోకి వచ్చాను. నా వెనకే రోడ్డు వరకు నడుస్తూ, ఈ ఊరొస్తే మా ఇంట్లో భోంచేసిపోతుండరా ప్రకాష్ అన్నాడు మామయ్య. అలాగే అన్నాను. అవాళ రాత్రంతా రమణి గురించి ఆలోచించాను. ఆమెను నేనెందుకు పెళ్లి చేసుకోకూడదు అనే ప్రశ్న చాలాసార్లు వేసుకున్నాను. మర్నాడు మళ్ళీ మామయ్య ఇంటికి వెళ్ళాను. నా గురించి రమణి అభిప్రాయం కనుక్కోవాలనే. నన్ను చూస్తూనే, అరే నువ్వు వెళ్ళిపోలేదు, ఈ ఊళ్ళోనే ఉన్నావట్రా,
ఇంత మొహమాటమేమిట్రా ప్రకాష్, మా ఇంట్లో ఉండకుండా ఎటెళ్ళిపోయావు అన్నాడు గబగబా మామయ్య. ఫ్రెండ్ ఇంట్లో రమణి ఉందా అన్నాను అతని పక్క నుంచి లోపలికి వెళ్తూ. ఉంది ఉంది, ఒసేవ్ ప్రకాష్ వచ్చాడు, కాఫీ ఇవ్వు అని అత్తయ్యను కేకేశాడు మామయ్య. వాళ్ళకి ఉన్న ఒకే ఒక గదిలో కుర్చీ మీద కూర్చున్నాను. మామయ్య సన్నగా ఉన్న వీధి వరండాలో నిల్చుని ఎదురింటాయంతో బాతాకానిలో పడ్డాడు. అత్తయ్య పలకరించి వంటింట్లోకి వెళ్ళిపోయింది. కాఫీ కాచడానికి కాబోలు. స్నానం చేసి తడి వంటికి సన్నని పువ్వుల వాయిల్చీర చుట్టబెట్టుకుని గదిలో కడుగుపెట్టిన రమణి నన్ను చూసి చప్పున ఆగి చీర సవరించుకుని తుర్రున వంటింట్లోకి తప్పుకుంది. బావ గదిలో ఉన్నాడని చెప్పవేమిటమ్మా అని అత్తయ్య మీద చిరాకు పడటం నాకు వినిపించింది. 5 నిమిషాల తర్వాత నేను కూర్చున్న గదిలో స్టాండుకున్న చీర, జాకెట్, లంగా అత్తయ్య పట్టుకెళ్ళిచ్చి వచ్చింది. కాఫీ గ్లాస్తో మళ్ళీ గదిలోకి వచ్చింది రమణి. కాఫీ గ్లాస్ నా చేతికి అందిస్తూ అడిగింది నవ్వుతూ, నువ్వు వెళ్ళిపోలేదు అని. వెళ్ళిపోయేవాడినే కానీ నిన్ను చూడాలనిపించి ఆగిపోయానన్నాను ఆమె ముఖంలోకి చిలిపిగా చూస్తూ. సిగ్గుపడిన రమణి చాలా అందంగా కనిపించింది నాకు. పై పంటితో క్రింది పెదవి నొక్కిపట్టి క్షణం తర్వాత, నిజంగా నన్ను చూడాలని వచ్చావా ప్రకాష్? నన్ను చూడాలనిపిస్తుందా? ఓసారి చూసిన వాళ్ళు మళ్ళీ నన్ను చూడాలనుకునే అందమా నాది అడిగింది ఆ గొంతులో మార్దవం. నిజమే, నిన్ను చూడాలనే, నీతో కాసేపు మాట్లాడాలనే వచ్చాను రమణి. అందరి సంగతి నాకెందుకు, నా కనులకు నువ్వు అందంగానే కనిపిస్తున్నావు. రా కూర్చో, నీకేమైనా పనుందా అని దగ్గరలో ఉన్న ఆమె చేయి పట్టుకున్నాను. మృదువుగా నా చేయి విడిపించుకుని వాల్చి ఉన్న పట్టెమంచం మీద కూర్చుంది. ఆమె ముఖంలో సంభ్రమాశ్చర్యాలు, తడబాటు స్పష్టంగా కనిపించాయి. ఇద్దరి మధ్య 2-3 నిమిషాలు నిశ్శబ్దంగా దొర్లాయి. అత్తయ్య, మామయ్య ఆ గదిలోకి రాకముందే రమణిని ఓ మాట అడగాలనుకున్నాను. అడిగేశాను. రమణి, నన్ను పెళ్లి చేసుకోవటానికి నీకు అభ్యంతరాలేమన్నా ఉన్నాయా అని. అవాక్కై తెల్లబోయి నా ముఖంలోకి చూసింది రమణి. అని ఆగి చిన్నబాబు ముఖంలోకి చూసి నవ్వి రుమాలుతో ముఖం మెడ తుడుచుకున్నాడు ప్రకాష్. చెప్పు అన్నాడు చిన్నబాబు ఆలస్యం భరించలేనట్లు. ఇంట్రెస్టింగ్గా ఉందా కదా అని నవ్వి. ఇంకేముంది, మామయ్య వచ్చేస్తాడు, చెప్పు తొందరగా, నేనంటే నీకు ఇష్టమవునో కాదో తర్వాత విషయం నేను చూసుకుంటాను అన్నాను. క్షణాల్లో ఆ స్థితి నుంచి కోలుకున్నట్లుంది రమణి. ఇష్టం కాకపోవటానికి నువ్వేం పుచ్చిపోయావా అని నవ్వేసింది. అది కాదు రమణి అని నేననేంతలో మళ్ళీ అంది. నాకు అత్యాశలు లేవు ప్రకాష్. నువ్వు నా మీద జాలితోనో లేక అభిమానం వల్లనో ఇష్టమయ్యో పెళ్లి చేసుకుంటానని అన్నా అత్తయ్య, మీ నాన్న అంగీకరించరు. నీ పెళ్ళికి, మీ చెల్లెలి పెళ్ళికి ముడిపెట్టారు కదా, నువ్వు కట్నం తీసుకోకపోతే శోభ పెళ్ళి ఎలా అవుతుంది అంది అదే నవ్వుతో. అదంతా నీకు అనవసరం. నన్ను పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం అవునా కాదా ఖచ్చితంగా అడిగాను. జీవితాంతం కృతజ్ఞురాలనై ఉంటాను బావా, నువ్వంటే నాకు అని ఆగిపోయింది. ఇంతలో అత్తయ్య వచ్చింది మా దగ్గరికి. చీర కుచ్చేళ్లకు తడి చేతులు తుడుచుకుంటూ, ఏమోయ్ ఈ పూట మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలి నువ్వు అంది నవ్వుతూ. పిండి వంటలు ఏమన్నా చేస్తున్నారా? అయితే తొందరగా వంట కానివ్వండి, నేను 10:30కి వెళ్ళాలి అన్నాను. అలాగే అని ఆమె హడావిడిగా మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయింది. నువ్వు అన్నావు సరే, మీ వాళ్ళు ససేమిరా అంగీకరించరనుకో అప్పుడు అని ప్రశ్నించింది నెమ్మదిగా రమణి. రిజిస్టర్ మ్యారేజ్ అన్నాను. అంత ధైర్యం ఉందన్నమాట. సరే, మీ వాళ్ళని ఒప్పించు, నేనెంత అదృష్టవంతురాల్ని అంది రమణి దీర్ఘంగా నిట్టూర్పు విడుస్తూ. అత్తయ్య సేమియా పాయసం చేసింది. మామయ్య తర్వాత వాళ్ళ రమణితో మరి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వెళ్ళాక రమణిని నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు కట్న కానుకలేమీ ఇవ్వనక్కర్లేదు, పెళ్లి జరిపించేయి అని మామయ్యకు ఉత్తరం రాసి పడేశాను. ఉత్తరం అందిన వెంటనే మామయ్య సరాసరి మా ఊరొచ్చి నేరుగా బ్యాంకుకు వచ్చేసి నన్ను పిలిచి కౌగులించుకొని కళ్ళనీరు పెట్టుకున్నాడు. అతని భుజం మీద తట్టి, కంగారు పడకు, ఇంటికి వెళ్ళి అమ్మని నాన్నని కలుసుకున్నాను. అక్కడ వాళ్ళేం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. ఆ రాత్రి అమ్మ నా మంచను కూర్చొని అడిగింది, ప్రకాష్, శోభ పెళ్ళి ఎలా అవుతుందనుకుంటున్నావురా అని. నాలా కట్నం తీసుకొని వాడికే దాన్నిచ్చి పెళ్లి చేద్దాం అన్నాను. ఇదిరా జరిగింది. రమణి అన్నదట మా అమ్మతో, తను కూడా ఉద్యోగం చేసి సంపాదిస్తానని. శోభ పెళ్లి గురించి దిగులు పడవద్దనీను. మరి పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి సుమా అన్నాడు ప్రకాష్. నీ పెళ్ళికి నేను రావటం మానేస్తానా? పద, చీకటి పడింది, పోదామంటూ ప్రకాష్ చేయి పట్టుకొని లేచి నిల్చున్నాడు చిన్నబాబు. చిన్నబాబు వెనకే నడుస్తూ, రమణి నన్ను ఓసారి బావా అని మరోసారి ప్రకాష్ అని పిలుస్తుందిరా. మా రమణిలో ఏదో దివ్యమైన ఆకర్షణ ఉందని ఏమేమో ఇల్లు చేరే వరకు దోవ పొడుగునా మాట్లాడుతూనే ఉన్నాడు ప్రకాష్. పరధ్యానంగా ఊకొడుతున్నాడు చిన్నబాబు.
ప్రకాష్లా తానెందుకు తల్లిదండ్రులతో మల్లికను చేసుకుంటానని చెప్పకూడదు. తను ఉత్త పిరికివాడు. ఆలోచనలు బాగానే ఉంటాయి, కానీ అవి ఆచరణలో పెట్టే ధైర్యం తనకు లేదు. మళ్ళీ శకుంతలను కానీ ఇంకో సంబంధం కానీ చేసుకోమని నాన్నగారు చెప్పినప్పుడు మల్లికని చేసుకుంటానని చెప్పేయాలి ధైర్యంగా అనుకున్నాడు చిన్నబాబు. ఆ రాత్రి ఉండి మర్నాటి ఉదయం వెళ్ళిపోతూ మరోసారి తన పెళ్లికి రమ్మని అందరినీ ఆహ్వానించాడు ప్రకాష్. కథ కొనసాగుతుంది.